ఛానల్ తెలుగు హెల్త్ అండ్ బ్యూటీ. ఈ రోజు వీడియోలో నేను షేర్ చేస్తున్నాను ఒక మంచి హెయిర్ మాస్క్ గురించి అండి. సో చాలా మందికి హోమ్ రెమెడీస్ చేసుకునే టైం ఉండదు. సో అలాంటి వాళ్ళు చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు కదా, నార్మల్గా మార్కెట్ ప్రొడక్ట్స్లో ఏ హెయిర్ మాస్క్ మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పి. అలాగే చాలా మందికి ఉన్న హెయిర్ ప్రాబ్లం ఏంటంటే హెయిర్ డ్రైగా అయిపోతుంది, ఫ్రిజీగా అయిపోతుంది. సో అలా అయిపోవడానికి కారణాలు ఉండవండి. సీజన్ చేంజ్ అవుతున్నప్పుడు కానీ లేకపోతే డస్ట్ పొల్యూషన్ వల్ల మనకి అప్పుడప్పుడు డాండ్రఫ్ వచ్చేస్తుంది. డాండ్రఫ్ వల్ల హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది. అలాగే కొన్నిసార్లు స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తాయి. ఇంకా హెయిర్ రఫ్గా డ్యామేజ్గా అయిపోతుంది. మనకి ఏమైతే హెయిర్ ప్రాబ్లం వచ్చిందో అది చక్కగా క్లియర్ అయిపోతుంది. సో ఈరోజు చెప్పుకునే మాస్క్ వచ్చేసి ఫర్ స్ట్రాంగ్ హెయిర్కి అలాగే ఫ్రీజీ హెయిర్కి. సో చాలా మందికి ఫ్రీజీగా ఉండటం వల్ల అప్పటికప్పుడు కోమ్ చేసినప్పుడు హెయిర్ నీట్గా ఉన్నా సరే కొంచెం సేపటికల్లా మళ్ళీ హెయిర్ అంతా ఫ్రీజీగా అయిపోతుంది, చాలా చిరాగ్గా అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని హెయిర్ మాస్క్ని యూజ్ చేయాలి. నార్మల్గా హోమ్ రెమెడీస్ అన్నా యూజ్ చేయొచ్చు, లేకపోతే బయట మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ అన్నా సరే యూజ్ చేయొచ్చు. సో నాకు వాటిలో ది బెస్ట్ అనుకున్న హెయిర్ మాస్క్ వచ్చేసి ఇదండి, మామా ఎర్త్ బ్రాండ్ వాళ్ళది. ఇది నేను ట్రై చేశాను. ఇది నేను 2 times మాత్రమే ట్రై చేశాను. సో 2 timesకే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. సో లాస్ట్ వీక్ ఏం జరిగిందంటే నేను కొంచెం హౌస్ మొత్తం క్లీన్ చేశాను. ఆ టైంలో నాకు హెయిర్ మొత్తం డస్ట్ పడిపోయింది. నేను హెయిర్కి ఎలాంటి ప్రొటెక్షన్ అనేది తీసుకోలేదు. హెయిర్కి బాగా డస్ట్ వచ్చేసింది. అలాగే నేను ఆ రోజు షాంపూ కూడా చేయలేదు. సో 1 day అలా కొంచెం నెగ్లెక్ట్గా ఉండేసరికి నెక్స్ట్ డే కల్లా నాకు తలలో డాండ్రఫ్ వచ్చేసింది. హెయిర్ చాలా ఫ్రిజీగా అయిపోయింది. చాలా చిరాకు అనిపించింది నాకు. అప్పుడు నేను హెయిర్కి మొత్తం ఆయిలింగ్ చేసేసాను. ఆ తర్వాత నేను ఈ హెయిర్ మాస్క్ని అప్లై చేసి షాంపూ చేసిన వెంటనే నాకు మంచి రిజల్ట్ అనేది వచ్చిందండి. హెయిర్ ఎంత డ్యామేజ్ అయిపోయిందో ఒక్కసారి ఈ హెయిర్ మాస్క్ అప్లై చేసి షాంపూ చేసిన తర్వాత హెయిర్ చాలా సిల్కీగా అయిపోయింది, చాలా సాఫ్ట్గా స్మూత్గా అయిపోయింది. సో నాకే అమేజింగ్ రిజల్ట్ లాగా వచ్చింది. నేనే షాక్ అయిపోయాను. ఇది 1 timeకే ఇంత అమేజింగ్ రిజల్ట్ అనిపించింది నాకు. హెయిర్ చాలా సిల్కీగా, ఒక రకమైన షైనింగ్ అనేది వచ్చింది. హెయిర్లో ఫ్రీజీనెస్ లేదు. సో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండి కొంతమందికి రూట్స్ చాలా స్ట్రాంగ్లెస్గా ఉంటాయి. అలాగే స్కాల్ప్ అనేది కొంచెం సున్నితం అయిపోయి హెయిర్ ఫాలింగ్ అనేది జరుగుతుంది. సో ఈ మాస్క్ వల్ల ఏమవుతుందంటే రూట్స్ కూడా కొంచెం బలంగా అవుతాయి. అలాగే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. సో చూసారు కదా, మాస్క్ వచ్చేసి ఇది మామా ఎర్త్ ఆర్గాన్ హెయిర్ మాస్క్ ఇది. ఓకే, దీని అవుటర్ ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంది. మామా ఎర్త్ ఆర్గాన్ హెయిర్ మాస్క్ విత్ ఆర్గాన్ అవకాడో ఆయిల్ అండ్ మిల్క్ ప్రోటీన్. ఇందులో యాడ్ అయిన ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనకి హెయిర్కి మంచి స్ట్రాంగ్నెస్ అనేది ఇస్తుంది. అలాగే హెయిర్ స్మూత్గా అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్గాన్ అండ్ అవకాడో ఆయిల్ చాలా మంచిదండి హెయిర్కి. సో చాలా బలంగా అయ్యేట్లు చేస్తుంది హెయిర్ని. అలాగే మిల్క్ ప్రోటీన్, సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, మిల్క్ ప్రోటీన్ వల్ల హెయిర్ సిల్కీగా అండ్ స్మూత్ అండ్ సాఫ్ట్గా మారుతుంది. సో మిల్క్ ప్రోటీన్ షాంపూస్ అండ్ కండిషనర్స్ మీ అందరూ వినే ఉంటారు. అలాగే హెయిర్ మాస్క్లో కూడా మిల్క్ ప్రోటీన్ అనేది యాడ్ అయితే చాలా మంచిది. అలాగే ఇందులో పారాబెన్స్ లేవు, సిలికాన్స్ కూడా లేవు. అలాగే ఇది హైపో అలర్జెనిక్ అనమాట. చాలా మందికి ఏమవుతుందంటే హెయిర్ మాస్క్స్ కానీ ఏమైనా అప్లై చేసినప్పుడు స్కిన్కి సూట్ అవ్వక అలర్జీ అలా వచ్చేస్తుంది అనమాట. సో ఇది హైపో అలర్జెనిక్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. ఇది ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇటు సైడ్ మెన్షన్ చేశారు ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ అయి ఉన్నాయని. ఆక్వా, గ్లిజరిన్, హైడ్రోలైజర్, కొలాజన్, మిల్క్ ప్రోటీన్, అవకాడో ఆయిల్ అండ్ కర్డ్ ఎక్స్ట్రాక్ట్, ఆర్గాన్ ఆయిల్, రోజ్మెరీ ఆయిల్, టీ ట్రీ ఆయిల్, సోడియం సిట్రేట్, ఇవన్నీ యాడ్ అయి ఉన్నాయి. సో ఇవన్నీ నార్మల్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఎప్పుడు వింటూ ఉన్నవే కదా. సో ఇవన్నీ కూడా మనకి హెయిర్కి చాలా స్ట్రాంగ్నెస్ అనేది ఇస్తుంది. అవకాడో ఆయిల్ అండ్ కర్డ్ ఎక్స్ట్రాక్ట్ కూడా, కాబట్టి హెయిర్ నార్మల్గానే సిల్కీ అండ్ స్మూత్గా మారుతుంది. అలాగే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏమవుతాయంటే డ్రై హెయిర్ని రిపేర్ చేస్తుంది. అలాగే డ్యామేజ్డ్ హెయిర్ని కూడా రిపేర్ చేస్తుంది. ఇంకేమవుతుందంటే చాలా మంది హెయిర్కి కలర్ వేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళ హెయిర్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అలాగే హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళలో. సో అలాగా హెయిర్ కలర్ వేసుకునే వాళ్ళకు కూడా ఈ మాస్క్ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అలాగే హెయిర్ కొంచెం స్ట్రాంగ్గా అవుతుంది. ఇంకా కర్లీ హెయిర్ ఫ్రెండ్లీ అనమాట ఇది. సో కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు దీన్ని అప్లై చేయడం వల్ల, ఈ మాస్క్ యూజ్ చేయడం వల్ల హెయిర్ సాఫ్ట్గా అండ్ సిల్కీగా మారడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే సైన్ మెన్షన్ చేశారు వీళ్ళు డైరెక్షన్స్ ఫర్ యూజ్ అని, అలాగే టిప్స్ ఇచ్చారు. ఇంకా ఇది ఎవరెవరికి సూట్ అవుతుందంటే మెన్ అండ్ ఉమెన్ ఫర్ ఆల్ ఏజెస్. మెన్ అండ్ ఉమెన్ యూజ్ చేయొచ్చండి, ఏ ఏజ్ వాళ్ళైనా సరే. సూటబుల్ ఫర్ ఆల్ హెయిర్ టైప్స్ అండి, ఎలాంటి హెయిర్ టైప్ వాళ్ళైనా ఈ మాస్క్ ని యూజ్ చేయొచ్చు. కర్లీ హెయిర్ వాళ్ళు కూడా
ఈ మాస్క్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు లోపల ప్రొడక్ట్ ఎలా ఉందో చూద్దాం. సో చూసారు కదా, 200 ml బాక్స్ ఇది. సో ఇలా ఉంది దీని ప్యాకింగ్ వైజ్ అయితే. మనకి క్రీమ్ కొంచెం కూడా బయటికి లీక్ అవ్వదండి. సో అంత టైట్ సీల్ ఇచ్చారు. ఓకే, చూసారు కదా క్రీమ్ ఫుల్గా. సో చూసారు కదా క్రీమ్ చాలా ఫుల్గా ఉంటుంది. అంటే ఇక్కడ వరకు ఉంటుంది క్రీమ్ వచ్చేసి మనకి. సో నాకు ఇక్కడ వరకు ఉంది. నేను 2 టైమ్స్ యూజ్ చేశాను. చాలా ఎఫెక్టివ్ అండ్ అమేజింగ్గా ఉంటాయండి రిజల్ట్. సో అలాగే మనకి స్కాల్ప్ చాలా సెన్సిటివ్ అయిపోయి సూతింగ్ పెయిన్ లాగా వస్తుంది. అలాగే అలా స్కాల్ప్ సెన్సిటివ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఎందుకంటే మన హెయిర్లో స్ట్రాంగ్నెస్ లేక అలా జరుగుతుంటుంది. సో ఈ మాస్క్ యూజ్ చేయడం వల్ల ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మన రూట్స్కి అలాగే మన స్కాల్ప్కి చాలా స్ట్రాంగ్నెస్ ఇస్తుంది. హెయిర్లో ఫ్రీజినెస్ లేకుండా ఉంటే హెయిర్ ట్యాంగిల్స్ కూడా తక్కువగా ఉంటాయి. చిక్కు తక్కువగా ఉంటుంది. చిక్కు ఎక్కువగా ఉంటే హెయిర్ ఫాల్ అయిపోతుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే నాకు 2 months పైనే వస్తుందండి. ఎందుకంటే నాది మీడియం హెయిర్ కాబట్టి 2 months పైనే వస్తుంది. అలాగే షార్ట్ హెయిర్ వాళ్ళదైతే ఇంకొంచెం ఎక్కువ రోజులే వస్తుంది. ఓకే, చూసారు కదా దీని ప్రైస్ వచ్చేసి 599 రూపీస్. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది. ఇంకా mamaearth.in వాళ్ళ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మీరు వాళ్ళ సైట్ నుంచి బై చేయాలి అనుకుంటే నేను ఒక కూపన్ కోడ్ని ఇస్తాను. THealth20 అండి కూపన్ కోడ్ వచ్చేసి. దాన్ని యూజ్ చేసుకున్నట్లయితే మీకు 20% ఆఫర్ అనేది వస్తుంది. సో 20% ఆఫర్ వస్తుంది కాబట్టి మీరు ఆ సైట్లోనే ప్రోడక్ట్ బై చేయడానికి ట్రై చేయండి. నేను డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. THealth20 కూపన్ కోడ్ వచ్చేసి. ఓకే, సో ఎవరికైతే హెయిర్ ఫ్రీజీగా ఉందో అలాగే డ్రై అండ్ డ్యామేజ్డ్గా ఉందో ఈ హెయిర్ మాస్క్ని ట్రై చేయండి. అలాగే హెయిర్ స్ట్రాంగ్నెస్ కావాలి అనుకునే వాళ్ళు కూడా ఈ హెయిర్ మాస్క్ని ట్రై చేయండి. కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయండి. అలాగే హెయిర్ కలర్ వేసుకుంటారు కదా, వాళ్ళ హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ హెయిర్ మాస్క్ని ట్రై చేయండి. ఓకేనా? సో దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే మనం ఫస్ట్ మన హెయిర్ని 2 పార్టిషన్స్ చేయండి. ఆ తర్వాత కొంచెం క్వాంటిటీ ఈ క్రీమ్ని తీసుకొని ఇలా పామ్స్లో వేసి అప్లై చేసేసిన తర్వాత స్కాల్ప్కి అప్లై చేసి ఇలా మసాజ్ చేయకూడదండి. దీన్ని జస్ట్ నార్మల్గా ఇలా పైకి అప్లై చేసేసేయండి. మొత్తం స్పెషల్గా స్కాల్ప్కి అప్లై చేయమాకండి. హెయిర్కి మొత్తం ఇక్కడ నుంచి టిప్స్ వరకు కూడా నీట్గా అప్లై చేసేయండి. అప్లై చేసేసిన తర్వాత ఒక 25 minutes తర్వాత వాష్ చేసేసేయండి. హెయిర్ వాష్ ఎలా చేయాలో తెలుసు కదా. ఏదైనా సరే మీరు మాస్క్ అప్లై చేసుకున్నప్పుడు ఫస్ట్ ఆ మాస్క్ రిమూవ్ అయిపోయేంత వరకు నార్మల్ వాటర్తో వాష్ చేసేయాలి. ఆ తర్వాతే షాంపూ అండ్ ఆ తర్వాత కండిషనర్ అప్లై చేయాలి.
సో జెన్యూన్గా ఈ మాస్క్ వచ్చేసి ఆసమ్గా ఉందండి, చాలా బెస్ట్ రిజల్ట్గా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. సో ట్రై చేశాక రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఎవరైతే ఆల్రెడీ వాడేశారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. సో మీరు ఇచ్చే కామెంట్ కూడా ఒక రివ్యూనే కదా, సో అందరికీ అర్థమవుతుంది. సో ఎంతమందికి యూజ్ అయింది, ఏ రకంగా యూజ్ అయింది అని చెప్పి కామెంట్లో క్లియర్గా చెప్పండి. ఓకేనా? ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.